హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ కిచెన్. ఈరోజు క్రిస్పీగా రవ్వ దోశ ఎలా చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ తీసుకోవాలి, అంటే బొంబాయి రవ్వ. తర్వాత 1 కప్ ఆఫ్ వీట్ పిండి తీసుకుంటాను నేను. దాని ప్లేస్లో మీరు బైండింగ్ కోసం మైదా ఆర్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సో 1 స్పూన్ ఆఫ్ జీరా, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ చిల్లీస్. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. అలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పిండిలోకి దిగి బాగుంటుంది దోశ కూడా ఫ్లేవర్ఫుల్గా. అండ్ 1 స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను, అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని. సో ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్తో 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేద్దాం. స్పూన్తో మొత్తం ఉండలు కట్టేస్తుందని చెప్పేసి నేను బీటర్ తీసుకున్నాను మిక్స్ చేయడానికి. దాని ప్లేస్లో మీరు ఫోర్క్ కూడా తీసుకోవచ్చు. చూడండి, అలా ఉండలు కట్టేస్తూ అతుకోబోతుంది. సో అందుకే బీటర్ తీసుకొని మంచిగా విస్కర్తో విస్క్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మంచిగా ఉండలు లేకుండా మిక్స్ అయిపోతూ ఉంటుంది, దోశ కూడా మంచిగా వస్తుంది. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. 10 మినిట్స్ తర్వాత పాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ఈలోపు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మంచిగా కలుపుకుందాం. సో చూసారా, నాకు ఆ బ్యాటర్ తర్వాత ఇలా దూరంగా ఉండి వేస్తే అలా మంచిగా వస్తుంది దోశ. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం మంచిగా ఒక 1 మినిట్ కాలాక దోశని చూడండి ఎలా ఫ్లిప్ చేస్తున్నానో, ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో అది తీసుకొని నీట్గా సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. సో రవ్వ దోశ సర్వ్ చేసుకొని దాంట్లో నేను చట్నీ యాడ్ చేస్తున్నా. మీరు ఏదైనా కారంతో అయినా బాగుంటుంది. నేను పీనట్ చట్నీ వాడుతున్నా దాంట్లోకి, మీరు కొబ్బరి చట్నీ అయినా వాడుకోవచ్చు. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.